తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. టైమ్స్ నౌ న్యూస్ ఛానల్ జాతీయ స్థాయిలో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వారు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 25 లోక్సభ స్థానాలకు గాను 24 లోక్సభ స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ప్రత్యర్థులకు కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉందనేది టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. అయితే ఈ టైమ్స్ నౌ సర్వే కేవలం కల్పితమని, డబ్బులు ఇస్తే అటువంటి సర్వేలు వారు చేస్తారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే టైమ్స్ నౌ అనేది జాతీయ స్థాయిలో బాగా పేరు ప్రసిద్ధులు గల ఒక న్యూస్ ఛానల్. వీరు కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ ఫలితాలను తారుమారు చేస్తారని చెప్పి అనుకోవటం భావ్యం కాదు. ఎందుకంటే ఇటీవల జరిపిన అనేక సర్వేల్లో అత్యధికం వారు చెప్పినవన్నీ కూడా నిజమేనని చెప్పి రుజువైంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ సర్వే చూస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా అంటున్నట్లు 175 స్థానాలకు గాను 170 స్థానాల్లో మనం గెలుపొందాలి అని అంటున్నారు కదా. అది నిజమేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే 175 రాకపోయినప్పటికీ ఆయన ఈ వచ్చే ఎన్నికల్లో 3 అంకెల ఫలితాలను సునాయాసంగా సాధించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వాతావరణం ఒక చెప్పాలంటే సూచిస్తోంది. అయితే ఇక్కడ దీనికి మనం అడగచ్చు, ఎందుకు ఇలాగా మంచి ఫలితాలు మళ్ళీ వైసీపీ పొందవచ్చు అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 1,60,00,000 కుటుంబాల్లో దాదాపు 1,45,00,000 కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించింది. ఇది ఇంత పెద్ద మొత్తంలో, ఇంత ఎక్కువ శాతంలో మన భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా సంక్షేమ ఫలాలను అందించలేదు. అంటే దాదాపు 85% పైగా గృహాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమ ఫలం అందింది. కొంతమందికి అయితే ఈ 4.5 సంవత్సరాల్లో 1,00,000 నుంచి 3,00,000 రూపాయల వరకు కూడా వివిధ రూపాల్లో సంక్షేమ ఫలాలు అందాయి. రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, గృహిణులకు కావచ్చు, యువకులకు కావచ్చు, అందరికీ. ఇవి సుమారు మొత్తం ఎంత ఉంటుంది అంటే ఈ సంక్షేమ ఫలాల విలువ సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు. దీంట్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఈ లబ్ధిదారులకు నగదు రూపంలో బదిలీ చేశారు. కాబట్టి ఏమిటంటే ఈ సంక్షేమ ఫలాలే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ పేద ప్రజలకు స్వర్ణయుగం లాంటిది. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే, స్వర్ణయుగం అనే మాట చాలా పెద్ద మాట, కానీ ఎందుకు అనాల్సి వచ్చింది అంటే పేదలకు వారికి అవసరమైన వైద్యం కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన అవసరాలు కావచ్చు, ఇతరతర పౌర సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా వారి గడపకు వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒక ఉదాహరణకు, ఒక పూర్ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే జస్ట్ వారు ఆ వాలంటీర్కి చెప్తే ఈ వాలంటీర్ వారి ఇంటికి వచ్చి ఆ ఫారాలు పూర్తి చేసి, ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి కొద్ది రోజుల్లోనే వారికి కావాల్సిన సర్టిఫికేట్లు అందజేస్తుంది. అలాగే ఆ ఇంటికి ఏదైనా లబ్ధి చేకూరితే ఆ లబ్ధిని వాలంటీర్లే పొద్దున్నే తీసుకొచ్చి నగదు రూపంలో ఇంటికి అందజేస్తున్నారు. ఇలాగా అనేక విషయాల్లో పేదలకు మేలు జరిగింది. తాజాగా ఈ వైద్య సదుపాయాలు, అలాగే వైద్య పరీక్షలు కూడా ఇంటింటికి వచ్చి వైద్య సిబ్బంది ఈ పరీక్షలు చేశారు. ఫలితంగా ఏంటంటే ఒక చెప్పాలంటే పేదలకు ఎప్పుడూ కూడా ఇటువంటి సౌలభ్యాలు, సౌకర్యాలు సమకూరలేదు. కాబట్టి ఏంటంటే ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన
నిజంగా చెప్పాలంటే ఆ, పేదలకు స్వర్ణయుగం లాంటిదిగానే మనం భావించాలి. అయితే మరి ప్రచారం ఏమిటి ఇందుకు భిన్నంగా జరుగుతోంది అని చెప్పి అనుకోవచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఆ, ఆయన మీద ఒక వ్యతిరేకమైన ప్రచారం, అంటే దాంట్లో అసత్యాలు అర్ధసత్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆ ప్రచారాలని ప్రతిపక్ష పార్టీలు అలాగే వారికి అనుకూలంగా ఉన్న మీడియా ముమ్మరంగా చేస్తుంది. అది వారు ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది సమాజంలో వ్యాప్తి చేస్తున్నారు. అది చూసిన తర్వాత కొంతమంది ఆ మాయా వార్తల వలలో పడి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరు అని చెప్పి భావించే ప్రమాదాన్ని కొంత కలిగించారు. అంటే అట్లా కలిగించడంలో తెలుగుదేశం పార్టీ వారికి అనుకూలంగా ఉన్న మీడియా అటువంటి భావన కలిగించే విషయంలో సక్సెస్ అయ్యింది. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దానికి భిన్నంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించేందుకే ఇష్టపడుతున్నట్లుగా మనకి వాతావరణం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ప్రత్యర్థులు నిరంతరం ఇటువంటి అసత్యాలు అర్ధసత్యాలతో ప్రజల మెదళ్లను కలుషితం చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగానే చేస్తున్నారు. దీనిని కొంతమంది నమ్మి ఏమంటారంటే ఈ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతారని చెప్పి అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని భావిస్తున్న వర్గాలు ఏమిటి ఒకసారి మనం చూస్తే అవి మేధావి వర్గాలు, ధనిక వర్గాలు, అలాగే ఒక కులానికి సంబంధించిన ఓటర్లు, ఎక్కడో హైదరాబాదులో కూర్చొని రాష్ట్రం గురించి ఆలోచించేవారు. మరో వర్గం ఏంటంటే అసలు ఎన్నడూ కూడా పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోని వారు కూడా ఇటువంటి ప్రచారం చేస్తున్నారు, నమ్ముతున్నారు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే భారతదేశం కావచ్చు, మన ఓటింగ్ శాతం 65% మాత్రమే. అంటే 35% మంది ఓట్లు వేయటం లేదు ప్రతి ఎన్నికల్లో కూడా. అంటే ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు ఓటు వేయటం లేదు. కానీ అలా ఓటు వేయని వర్గాల్లో అత్యధికులు ఇటువంటి ప్రచారానికి పూనుకుంటున్నారు. వీరికి తోడు ఈ మేధావులు లేకపోతే ఒక మీడియా వర్గం, తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే జనసేన నాయకులు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. వీరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాదని చెప్పి అంటున్నారు. కానీ ప్రజల తీరు మాత్రం మరోలా ఉంది. అంటే మనకు సామెత ఒకటి ఉంది, తాను ఒకటి తలిచిన దైవం ఒకటి తలుచునని చెప్పి. అలాగే వారు ఒకటి తలుచుకుంటే ఓటర్లు మరో విధంగా తలుచుకుంటున్నారు. కాబట్టి వీరి ప్రచారాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పేద ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలిచే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి.